32. అవును, మీరు విన్నది నిజమే. ఈ రోజుల్లో మనమెంతో ఇష్టంగా తినే అల్ట్రా ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫుడ్ ఏకంగా 32 రకాల తీవ్రమైన వ్యాధులతో ముడిపడి ఉందని తెలిస్తే ఎవరికైనా షాక్ తగలక మానదు. మన రోజువారీ లైఫ్ స్టైల్లో బాగా కలిసిపోయిన ఈ ఫాస్ట్ ఫుడ్ వెనుకున్న అసలు వాస్తవాలు నిజంగా భయంకరమైనవి. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక సంచలనాత్మకమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ప్రసిద్ధ రచయిత ఎరిక్ ష్లాసర్ రాసిన ఫాస్ట్ ఫుడ్ నేషన్, ది డార్క్ సైడ్ ఆఫ్ ది ఆల్ అమెరికన్ మీల్. దీని సారాంశాన్ని, అలాగే ఆధునిక వైద్య నివేదికలను బేస్ చేసుకుని అసలు ఈ ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ వెనుకున్న ఆ చీకటి కోణాలను డీప్గా అనలైజ్ చేద్దాం. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రధానంగా 6 దశల గురించి తెలుసుకోబోతున్నాం. ఫాస్ట్ ఫుడ్ సామ్రాజ్యం ఎలా మొదలైంది, వాళ్ల మార్కెటింగ్ స్ట్రాటజీలేంటి, ఫ్యాక్టరీల వెనుక ఉన్న నిజనిజాలు, అలాగే మాంసం ప్రాసెసింగ్లోని వాస్తవాలు, మన ఆరోగ్యంపై పడే తీవ్ర పరిణామాలు, అండ్ ఫైనలీ మన నుంచి రావలసిన మార్పు. కార్పొరేట్ బోర్డ్రూమ్ నుంచి మన శరీరంలోకి ఈ ఆహారం చేసే జర్నీని ఇవాళ క్లియర్గా చూద్దాం. ముందుగా మొదటి అంశం, ఈ ఫాస్ట్ ఫుడ్ ఎంపైర్ గురించి. అసలు ఈ ఇండస్ట్రీ ఎక్కడ స్టార్ట్ అయింది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే ఇది ఎలా శాసించే స్థాయికి ఎదిగింది అన్నది తెలుసుకుందాం. ఇదంతా ఎప్పుడు మొదలైందంటే 1950ల కాలంలో దక్షిణ కాలిఫోర్నియాలో కార్ కల్చర్ పెరగడం, ప్రభుత్వం సబ్సిడీలతో పెద్ద పెద్ద హైవేలు నిర్మించడంతో ఈ డ్రైవ్ త్రూ సంస్కృతి పుట్టుకొచ్చింది. అయితే ఇది కేవలం అమెరికాకే పరిమితం కాలేదండి. 1989లో బెర్లిన్ గోడ కూలిపోవడం, ఆ తర్వాత 1991లో సోవియట్ కమ్యూనిజం పతనమవ్వడంతో ఫ్రీ మార్కెట్ విధానాలు తెరపైకొచ్చాయి. ఇంకేముంది, ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఒక పెద్ద గ్లోబల్ ఎంపైర్లాగా మారిపోయింది. ఇక రెండవ అంశానికొస్తే వీరి మార్కెటింగ్ వ్యూహాలు. పైకి చాలా కలర్ఫుల్గా, ఆకర్షణీయంగా కనిపించే ఈ ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్ల పబ్లిక్ ఇమేజ్ వెనుక ఎంతటి కృత్రిమమైన సృష్టి దాగి ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ కంపెనీలు ముఖ్యంగా చిన్నపిల్లల మైండ్స్ని ఎలా కంట్రోల్ చేస్తాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. రే క్రాక్ మరియు వాల్ట్ డిజ్నీల మధ్య ఉన్న ఆ సంక్లిష్టమైన వ్యాపార సంబంధాలు ఒక ఉదాహరణ మాత్రమే. ఫాస్ట్ ఫుడ్ మీల్స్ కొంటే చౌకైన బొమ్మలు ఫ్రీగా ఇవ్వడం, బ్రైట్గా ఉండే ప్లేగ్రౌండ్లతో అట్రాక్ట్ చేయడం మనం రెగ్యులర్గా చూసేదే. కాని అస్సలు విషయమేంటంటే, వీరు ఏకంగా స్కూల్స్తోనే ఎండార్స్మెంట్ డీల్స్ కుదుర్చుకుంటున్నారు. అంటే చిన్నప్పటినుండే ఈ హై షుగర్ ఫుడ్స్కి పిల్లలను బానిసలుగా చేసి లైఫ్ లాంగ్ బ్రాండ్ లాయల్టీని క్రియేట్ చేస్తున్నారన్నమాట. ఇది చాలా స్మార్ట్ అండ్ డేంజరస్ స్ట్రాటజీ కదూ. నెక్స్ట్, మూడవ అంశం, ఫ్యాక్టరీల చీకటి కోణం. ఇక్కడ మనం చాలా సీరియస్గా గమనించాల్సిన దారుణమైన వాస్తవం ఒకటుంది. అదే ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీలో కార్మికులు అనుభవిస్తున్న వెట్టి చాకిరి. ఇక్కడున్న ఈ వ్యత్యాసాన్ని ఒకసారి గమనించండి. ఒకవైపు డిజిటల్ టైమర్లు, రోబోటిక్ సెన్సార్లతో కంపెనీల కార్పొరేట్ లాభాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాని మరోవైపు మ్యాక్ జాబ్స్ అని పిలిచే కార్మికుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. మనుషుల స్కిల్స్కి ఏమాత్రం విలువ లేకుండా చాలా తక్కువ జీతాలతో పని చేయించుకుంటున్నారు. ఒకరి ప్లేస్లో మరొకరిని యంత్రాల్లాగా ఈజీగా రీప్లేస్ చేసేయడం ఈ కఠినమైన వ్యవస్థలో చాలా కామన్ అయిపోయింది. ఇక నాల్గవ అంశం, మాంసం వెనుకున్న నిజం. కేవలం అమెరికాలోనే కాదు, బహుశా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగాలలో ఒకటైన ఈ మీట్ ప్యాకింగ్ ఇండస్ట్రీ గురించి ఇప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందో దశలవారీగా చూద్దాం. వ్యవసాయం, మాంసం ప్రాసెసింగ్ అంతా ఇప్పుడు ఒకే చోట కేంద్రీకృతమైపోయింది. కబేళాల్లో అమానవీయమైన, అత్యంత వేగవంతమైన పని పరిస్థితుల వల్ల జంతువుల వ్యర్థాలు మాంసంలో కలిసిపోతున్నాయి. దీనివల్ల ఈకోలి లాంటి ప్రాణాంతక బ్యాక్టీరియా చాలా ఈజీగా వ్యాపిస్తోంది. ఇలాంటి కేంద్రీకృత వ్యవస్థల వల్ల 1997లో ఏకంగా 35 మిలియన్ పౌండ్ల కలుషితమైన గొడ్డు మాంసాన్ని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాల్సిన విపత్కర పరిస్థితి ఏర్పడింది. వినడానికే చాలా భయంగా ఉంది కదూ. ఐదవ అంశం, మన ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావం. గ్లోబల్ విషయాలను కాసేపు పక్కన పెడితే కరెంట్ న్యూస్లో నిలుస్తున్న మన స్థానిక ఆరోగ్య సంక్షోభం గురించి ఇక్కడ ఫోకస్ చెయ్యాల్సిన అవసరముంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అత్యంత ఆసక్తికరమైన, అదే సమయంలో భయపెట్టే ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఫాస్ట్ ఫుడ్ మన శరీరాన్ని లోపల నుంచి ఎలా డ్యామేజ్ చేస్తుందనేది.
మన స్థానిక వైద్య నిపుణులైన డాక్టర్ అజయ్ కుమార్ లాంటివారు హెచ్చరిస్తున్నట్లుగా ఇందులో వాడే రంగులు, కృత్రిమ రుచులు మన ఇమ్యూనిటీని పూర్తిగా దెబ్బతీస్తాయి, గట్ మైక్రోబయోమ్ను నాశనం చేస్తాయి. ది లాన్సెట్ వాళ్లు 2018లో చేసిన స్టడీ ప్రకారం ఇది పేగు క్యాన్సర్ రిస్క్ను కూడా పెంచుతుంది. అంతేకాదు, వేగంగా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల తీవ్రమైన అజీర్తి, ఎసిడిటీ, బరువు పెరగడం ఖాయం. మనం ఫస్ట్ స్లైడ్లో చెప్పుకున్నట్లు గుండె జబ్బులు, మధుమేహం, డిప్రెషన్తో కలుపుకొని ఏకంగా 32 వ్యాధులకు ఇది మూలకారణమవుతోంది. అయితే ఒక ముఖ్యమైన వైద్య సలహాను మనం ఇక్కడ ఇంపార్షియల్గా చూడాలి. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చెందిన డాక్టర్ వినీత్ తల్వార్ చెబుతున్నట్లుగా ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు, కానీ నెలకు 1-2 సార్లు చాలా తక్కువ మోతాదులో తీసుకుంటే పెద్దగా ప్రాణాపాయం ఉండదు అని ఆయన స్పష్టం చేస్తున్నారు. అంటే అధిక సోడియం, ట్రాన్స్ఫాట్స్ వల్ల వచ్చే ముప్పును తగ్గించుకోవడానికి మితంగా తినడం అనేది ఇక్కడ చాలా కీపాయింట్ అన్నమాట. ఇక చివరిగా 6వ అంశం, మార్పు మన నుండే మొదలవ్వాలి. ఇప్పటిదాకా ప్రాబ్లమేంటో చూశాం. ఇప్పుడు ఎరిక్ స్లోసర్ సూచించిన పరిష్కారాల వైపు, ఈ ఇండస్ట్రీ దోపిడీకి వ్యతిరేకంగా మనం ఎలా పోరాడగలమన్న దానిపై ఒక లుక్కు వేద్దాం. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, మార్పును తీసుకురావాల్సిన పవర్ మన చేతుల్లోనే ఉంది. పిల్లలను టార్గెట్ చేసే జంక్ ఫుడ్ యాడ్స్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం, ఎక్స్‌ప్లాయిట్ చేసే రెస్టారెంట్ చైన్లకు ట్యాక్స్ బెనిఫిట్స్ రద్దు చేయడం, లేబర్ యూనియన్లకు సపోర్ట్ చేసే చట్టాలను తీసుకురావడం, అన్నిటికీ మించి ప్రమాదకరమైన ఈ ప్రాసెస్డ్ ఫుడ్ను మనం వ్యక్తిగతంగా బాయ్కాట్ చేయడం. ఇవి మనం చేయగలిగే పనులు. చివరగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక బలమైన ప్రశ్నతో ముగిద్దాం. మనం ఎంతో ఇష్టపడి తినబోయే తర్వాతి భోజనం మన ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోందా? ఒక్కసారి ఆలోచించండి. మనం తినే ఆహారం పట్ల మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఈ అద్భుతమైన పుస్తక సారాంశంతో పాటు తాజా ఆరోగ్య నివేదికలను చర్చించిన ఈనాటి విశ్లేషణ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.